ముందుగా ప్లాన్ గా వచ్చారు. ఈ రోజు ప్లాన్ గా వచ్చి చేశారు ఇదంతా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది ఇది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి? దారుణమైన ల్యాబ్లు. రిజిస్ట్రేషన్ లేవు. ఈ రోజు నక్కపిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఏ ల్యాబ్లు ఆలోచిస్తున్నారు ఈ రోజు. కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు అంతా. భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చాను హోమ్ మినిస్టర్. ఒక మహిళ అయ్యుండి ఈ రోజు ఒక లేడీని ఇంత బాధ పెట్టి ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ దారుణమైన రాజకీయం చేస్తున్నారు ఈ రోజు. ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు సమాధానం చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి లేవను. అసలు నా ల్యాబ్ ఎందుకు తీసేశారు? ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లో వేదాలు తీస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, చుట్టుపక్కల 4 ల్యాబ్లు ఉన్నాయి. 2 ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా? ఎక్స్రే మిషన్ ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర? ఈ రోజు ఎక్స్రే టెక్నీషియన్ లేరన్నారు. ఏం చేస్తారు ల్యాబ్లన్నీ? అనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ఈ రోజు? అన్ని ల్యాబ్ల్లో కూడా చూడవలసిందే. మరి ఈ రోజు నా ఒక్క ల్యాబ్ తో చేస్తే ఎలా కుదురుతుంది? నా ఒక్క ల్యాబ్ కి 3 డిపార్ట్మెంట్ వచ్చి ఎంత కక్షాపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి ఈ రోజు? ఒక భూమి ఏమని అన్నాననే ఉద్దేశంతో మేడం ఇలా చేశారు అంతాను. ఎవడి భూమి ఎవడిస్తాడు ఈ రోజు? ఈ రోజు ల్యాబ్లు మూసేస్తే భూమి ఇస్తావా? అస్సలు ఇవ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంత సేపు నా భూమి ఇవ్వను. బల్క్ డ్రగ్ పార్క్ కి నా భూమి ఇవ్వను. నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత. నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృపదీయాలని చూస్తున్న